నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫార్మా రంగానికి ఏపీని కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చర్యలు 4 క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం సమగ్ర అధ్యయనానికి టాస్క్ ఫోర్స్ నియామకం సచివాలయం నుంచే ప్రభుత్వ పనుల ప్రత్యక్ష పర్యవేక్షణ నిమ్మకూరులో విజయవంతమైన డ్రోన్ల చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్ అంతా అమలుకు సన్నాహాలు నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాదైనా తేలని కేసులో నేతల్ని తప్పిస్తున్నారని ఆరోపణలు త్వరలో దర్యాప్తు పూర్తవుతుందన్న సిట్ అధికారులు 2016-17లో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం ఐటీ రిటర్న్లలో 25% వృద్ధి నోట్ల రద్దు ఆపరేషన్ క్లీన్ మనీ వల్లేనన్న కేంద్ర ప్రభుత్వం నేడు గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ 3 స్థానాల్లో విజయం తమదేనంటున్న భాజపా అహ్మద్ పటేల్ గెలుపుపై కాంగ్రెస్లో కలవరం కశ్మీర్లో కొనసాగుతున్న ముష్కర వేట 5 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సైన్యం సరిహద్దుల వెంబడి కవ్వింపులు ఆపని పాకిస్తాన్ బలగాలు ఆంధ్రప్రదేశ్లో ఫార్మా రంగ అభివృద్ధికి 4 భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఔషధ రంగంలో ఏపీని దేశానికే ముఖ్య కేంద్రంగా మార్చాలన్నదే తన ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల 7వ తేదీన ఫార్మా రంగంపై స్వయంగా సమీక్షించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని అజితాపురం, రాంబిల్లి, కృష్ణపట్నం, పులివెందుల, డిండి ప్రాంతాల్లో భారీ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఫార్మా ఎక్స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, వివిధ ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఔషధ రంగ అభివృద్ధిపై చర్చించారు. హైదరాబాద్ ను గొప్ప ఫార్మాసిటీగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో చేసిన కృషిని ప్రస్తావించారు. నవ్యాంధ్ర నుంచి 12,000 కోట్ల రూపాయల మేర ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని 39,162 మంది ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 162 ఫార్మా యూనిట్లు ఉండగా రానున్న రోజుల్లో ఈ సంఖ్య 2-3 రెట్లు పెరుగుతుందని చంద్రబాబు వివరించారు. అందుకోసం 4 క్లస్టర్లు ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్ములేషన్, ఏపీఐ తదితర 4 రకాల ఫార్మా కంపెనీలన్నీ ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క రకం యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంత భూమి కావాలి, ఎలాంటి వసతులుండాలి, పెట్టుబడిదారులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందించాలి అనే అంశాలపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఎక్సైజ్ పరిధిలోని ముడి పదార్థాలకు సంబంధించి శాఖాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫార్మా సంస్థల ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇకపై సంబంధిత అనుమతులు ఆన్లైన్ ద్వారా అందించాలని ఎక్సైజ్ శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఫార్మా సంస్థల ప్రతినిధులు విద్యుత్ అంతరాయంపై ప్రస్తావించగా వీసీఐసీ ఏర్పాటు దరిమిలా కొన్ని ప్రాజెక్టులు రానున్నాయని, అవి వస్తే మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు. విశాఖలో రామ్కీ నుంచి ఫార్మా సిటీని వెనక్కి తీసుకుని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీకి బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీలకు ఆదర్శంగా నిలవనుంది. నందమూరి తారక రామారావు స్వస్థలమైన ఈ గ్రామాన్ని నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే దత్తత తీసుకుని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం డ్రోన్ల చిత్రీకరణ ద్వారా సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టే పరిజ్ఞానం నిమ్మకూరులో విజయవంతం కావడంతో ఏపీలోని అన్ని గ్రామాలకు అమలయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సుమారు 1,10,000 కిలోమీటర్ల మేర రహదారుల్ని డ్రోన్లతో చిత్రీకరించి అభివృద్ది చేయనున్నారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో రహదారుల నిర్మాణానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సచివాలయం నుంచే వీక్షించవచ్చు. ఆ గ్రామంలోని సమస్త సమాచారం సూక్ష్మ లోపాలతో సహా డ్రోన్లు పసిగట్టేస్తున్నాయి. గ్రామంలో ఏమూల ఏముందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ నిమ్మకూరులో అమలు చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 12,000 పైచిలుకు పంచాయతీల్లోనూ అమలుకు సిద్దమవుతోంది. ఇందుకు ఒక్కొక్కటి 3 లక్షల రూపాయలు విలువ చేసే దాదాపు 100 డ్రోన్లు
డ్రోన్లు కొనుగోలు చేయనున్నారు. ఏపీలో పంచాయతీరాజ్ శాఖ కింద మొత్తం 1,10,000 కిలోమీటర్ల రహదారులను గుర్తించారు. 3 ఏళ్లలో మొత్తంగా 12,000 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా సాయంతోనే గ్రామం మొత్తం కొలతలు వేస్తారు. అంతర్గత రోడ్లను ఏ, బి, సి, డి అనే 4 విభాగాలుగా విభజిస్తారు. వాటిలో ఏ గ్రేడ్వి కొత్తగా వేసిన సిమెంట్ రహదారులు, బిలో చిన్న మరమ్మతులు చేయాల్సిన వాటిని చేరుస్తారు. సి కేటగిరీలో పనులు జరుగుతున్న రహదారులను పర్యవేక్షిస్తారు. ఇతర మట్టి రోడ్లను డి కేటగిరీగా పరిగణిస్తారు. డ్రోన్ల సాయంతోనే చేపట్టిన పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు. ప్రతి గ్రామానికి సంబంధించి డ్రోన్లు తీసే చిత్రాల పూర్తిస్థాయి సమాచారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డాష్ బోర్డులో నిక్షిప్తమవుతుంది. 3 కోట్ల రూపాయలు అయ్యే ఈ వ్యయంలో కొంత ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. కేవలం పంచాయతీల్లో పనితీరే కాకుండా ఉపాధి హామీ పథకంలో పనుల నాణ్యతకు, పారదర్శకతకు వీటిని వినియోగించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నిమ్మకూరు గ్రామంలో ఈ తరహా అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన రహదారులను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు ముమ్మరం చేశారు. సో నాకేంటంటే పల్లెటూరు సేవ చేస్తే బాగుంటుంది. అక్కడ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది ఎట్లా పరిష్కారం చేయాలి, నేను యంగ్స్టర్ని, నాకు ఎనర్జీ ఉంది, చేయాలి అని ఒక తపన ఉంది. అది నిరూపించడానికి కూడా మంచిగా ఉంటుంది, అవకాశం కలుగుతుంది అనుకున్నా. అందుకే అది తీసుకున్నాను. ఇప్పుడు చూస్తే అక్కడనే ఎక్కువ మనం చేయగలుగుతాం. ఆ ఆలోచనలోనే వెళ్ళాం. గ్రామంలో ఎక్కడైనా చెత్త ఉంటే దానిని ఇట్టే గుర్తించి తొలగించేందుకు అవసరమైన ఫిర్యాదుని కూడా సాంకేతిక పరిజ్ఞానంతో అమలయ్యే విధానం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆలోచనలు చేస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం 3 చింతలపల్లిలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం జరిగే గ్రామ సభలో పాల్గొననున్న ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి భూమి పూజతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. గ్రామ అవసరాలపై అధికారులతో సర్వే చేయించిన కేసీఆర్ ఆ నివేదిక ఆధారంగా గ్రామ అభివృద్దికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో తమ గ్రామ దశ మారుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాల్ని నిషేధించే వరకు దేశంలో రాజకీయ అవినీతి కొనసాగుతుందని హిందూ పత్రిక మాజీ సంపాదకుడు ఎన్ రామ్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిర్మూలనకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, వాటిని అమలు చేసే యంత్రాంగం పూర్తి స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ అవినీతిపై తాను రాసిన వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే పుస్తకాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి ఎన్ రామ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినా తీవ్రతను తగ్గించేందుకు ఎంతో అవకాశముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2027 నాటికి కుంభకోణాల మాట ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. Liberalization has and economic growth, high growth has enabled an exponential increase in corruption, and also the diversity, the multifariousness of corruption has become much more pronounced. The spread of corruption, it's everywhere. But I will not shy away from saying that my government or any government in India at this point, if we say we are zero corrupt, I think I would be lying, because I think we've been able to bring it down by a bit by taking away the subjectivity. But I don't think we've achieved that zero level where people on the ground are satisfied. I think we have a long way to go, but I think we'll get there eventually with more and more systems in place, more and more of these checks and balances in the system in place. కొందరు గుత్తేదారులకు లబ్ది చేకూర్చేందుకు నిబంధనలకు విరుద్దంగా లారీల్ని రిజిస్ట్రేషన్ చేసిన 5 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. చమురు సంస్థల టెండర్లలో పాల్గొనేందుకు కొందరు గుత్తేదారులు లారీలు కొనుగోలు చేసి వాటి బిల్డింగ్ పనులు విజయవాడలో చేయించారు. చమురు సంస్థల నిబంధనల ప్రకారం టెండర్లు వేసే నాటికి వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయి ఉండాలి. టెండరు వేసే నాటికి వాహనాల బాడీ బిల్డింగ్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో సదరు గుత్తేదారులు రవాణా శాఖ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో జారీ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఆ వాహనాల్లో ఎలాంటి మార్పులు చేయాలో నమోదు చేయాలి. నిర్మాణ శైలి తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఈఆర్ పత్రాల్లో ముందుగా పేర్కొన్న విధంగా ఉండాలి. తరువాతే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇందుకు విరుద్దంగా కొందరు అధికారులు విజయవాడ వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా గుత్తేదారులతో ఎంవీఐలు కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. విచారణ అధికారి నివేదిక మేరకు 5 ఎంవీఐలను సస్పెండ్ చేశారు.
కరుడుగట్టిన నేరస్తుడు నయీం ఎదురుకాల్పుల్లో హతమై నేటికి ఏడాదైనా దర్యాప్తు మాత్రం నత్తనడకనే సాగుతోంది. నయీం ఎన్కౌంటర్ కాగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవాల్లో సోదాలు జరిపి పోలీసులు కుప్పలుగా నగదు, దస్తావేజులు, ఆయుధాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టోల్ ఫ్రీ నంబరిచ్చి మరీ వందలాది ఫిర్యాదులు స్వీకరించారు. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల్ని వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్రావు, నల్గొండ జిల్లా తెరాస నేత చింతల వెంకటేశ్వర్రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను సిట్ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు మండల, జిల్లా స్థాయి 2 నేతలపై ప్రధాన ఆరోపణలొచ్చాయి. వారిపై ఆరోపణలు నిజమో కాదో నేటికీ తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నయీం యాక్షన్ టీంకు నేతృత్వం వహించిన శేషన్నను ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారు. అయితే నయీం కేసుల దర్యాప్తు తుది దశకు చేరిందని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ నాగిరెడ్డి తెలిపారు. 227 కేసులు నమోదు చేశామని, 128 మందిని అరెస్టు చేశామని వివరించారు. మొత్తం 31 అభియోగ పత్రాలు దాఖలు చేశామని, వాటిలో 9 కోర్టు విచారణకు స్వీకరించిందని, మిగతావి పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్దమైంది. నాటకీయ పరిణామాల మధ్య నేడు జరగనున్న ఓటింగ్తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ పటేల్ భవితవ్యం తేరనుంది. 2 శాసనసభ్యులున్న ఎన్సీపీ చివరి నిమిషంలో భాజపాకు మద్దతు ప్రకటించగా అహ్మద్ పటేల్ విజయం మరింత ప్రశ్నార్థకమైంది. రాజ్యసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్న గుజరాత్లో 2 దశాబ్దాల తర్వాత నేడు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్కు పోటీగా భాజపా అభ్యర్థిని నిలపడంతో ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఏడాది చివరిలో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చిన రాజ్యసభ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో 2 భాజపా అభ్యర్థుల విజయం ఖాయమైంది. ఆయా స్థానాల నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బరిలోకి దింపిన కమలదళం 3వ స్థానం నుంచి బలవంత్ సింగ్ రాజ్పుత్ ను పోటీకి నిలిపి కాంగ్రెస్ కు సవాల్ విసిరింది. అదే సమయంలో 6 శాసనసభ్యులు కాంగ్రెస్ కు రాజీనామా చేయగా అందులో 3 భాజపాలో చేరారు. ఫలితంగా గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ బలం 57 నుంచి 51కి తగ్గిపోయింది. పార్టీ ఫిరాయింపులు కొనసాగితే అహ్మద్ పటేల్ కు ఓటమి తప్పదని భావించిన కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అయితే 44 మంది శాసనసభ్యులు మాత్రమే అధిష్టానం ఆదేశాల మేరకు బెంగళూరు రిసార్టుకు వెళ్లారు. ఆ తర్వాత గుజరాత్ రాజకీయం అనేక నాటకీయ మలుపులు తిరగ్గా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు నుంచి గుజరాత్ తరలించిన కాంగ్రెస్ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. આમાં કોઈની પ્રતિષ્ઠાનો સવાલ નથી. પાર્ટીના પ્રતિનિધિ તરીકે ઇલેક્શન લડું છું. મને મારા ધારાસભ્યો પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. અમારા 44 ઉપરાંત બાકીના જે સભ્યો છે હજુ કોઈ નિર્ણય નથી તો બાકીના 7 સભ્યો છે. તદ ઉપરાંત એનસીપી છે, જેડીયુ છે. తనకు ఎన్సీపీ మద్దతు ఉందని అహ్మద్ పటేల్ చెప్పడంపై ఆ పార్టీ నేతలు భిన్న వాదనలు వినిపించారు. తమ ఎమ్మెల్యేలు పటేల్ కు ఓటేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే స్పష్టం చేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి తమకు వచ్చిన ఆదేశాలు వేరుగా ఉన్నాయని ఎన్సీపీ శాసనసభ్యులు చెప్పారు. హైకమాండ్ जो तय करती है वही हम लोग करते हैं. मुझे अभी हाईकमांड से आदेश मिला है जो वोटिंग करनी है उसमें हम लोग भाजपा के बलवंत सिंह राजपूत को और भाजपा को वोटिंग करने वाले हैं. జేడీయూ ఎమ్మెల్యే చోటుబాయి వాసవా సైతం కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కు ఓటేయడంపై స్పష్టత ఇవ్వలేదు. తన నియోజకవర్గానికి మేలు చేసే వ్యక్తికే ఓటు వేస్తానంటూ తుది నిర్ణయంపై ఉత్కంఠను పెంచారు. కాంగ్రెస్ ను వీడిన మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా సహా క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్న మరో 6 శాసనసభ్యులు ఎవరికి ఓటేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. తొలిసారి గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నోటా సదుపాయం కల్పించడము తుది ఫలితంపై ఉత్కంఠను మరింత పెంచింది. 176 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభలో భాజపాకు 121 మంది ఎమ్మెల్యేల బలముంది. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో అభ్యర్థికి 45 ఓట్లు అవసరం. అమిత్ షా, స్మృతి ఇరానీ విజయానికి అవసరమైన వాటికన్నా భాజపాకు 31 ఓట్లు అదనంగా ఉన్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేదా ఇతర చిన్న పార్టీల ద్వారా రాజ్పుత్ గెలుపునకు కావలసిన మిగిలిన ఓట్లను కమలదళం సంపాదించాల్సి ఉంది. అదే సమయంలో అహ్మద్ పటేల్ కు 44 మంది సభ్యుల బలమున్నట్లు కనిపిస్తున్నా వారిలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా లేక నోటా గుర్తుపై ఓటేసినా కాంగ్రెస్ కు నిరాశే మిగలనుంది.
అయోధ్య కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. రామమందిరం, బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాస్పద భూ వ్యవహారంపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం ఈ నెల 11 నుంచి వాదనలు ఆలకించనుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను వేసిన వ్యాజ్యాలు 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిపై సత్వర విచారణ జరపాలని భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల చేసిన అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్లల్లాకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్వామి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సంబురాలు పేరిట పలు కార్యక్రమాలు ప్రదర్శించారు. తెలంగాణ చేనేత రంగ బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి సమంత నేతృత్వంలో చేనేత వస్త్రాలకు ఆధునిక డిజైన్లు అద్ది రూపొందించిన దుస్తులతో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు. సమంత, నాగ చైతన్యతో పాటు కొందరు సినీ తారలు, మాజీ క్రికెటర్ లక్ష్మణ్, గుత్తాజ్వాల ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతరించిపోతున్న చేనేతను బ్రతికించుకునేందుకు అందరూ కృషి చేయాలని సమంత కోరారు. Everything in our capacity to ensure that the weaving community, the weavers community is helped to its fullest extent. Samantha came in and we've appointed her as the brand ambassador for handloom industry, and she's been doing a terrific job. Please, one big round of applause to Samantha. But I think she's put in a lot of effort, a lot of energy into this event. I do hope that this event will not only revive, reweave and bring back handlooms into vogue. So many congratulations to one and all who's participated or who's actually a part of this big event. And I do hope that this will bring back glory to the weaving community in the state of Telangana. Earlier this year, I visited many villages in Telangana and I met many wonderful men and women who have dedicated their lives to handlooms. They earn 1/10 of the prices at which their products are sold. I met a weaver who said, "Nenu chachipote idi nato chachipotundi." I do understand that there is a gap between the dated techniques and designs that are prevalent in the handloom sector and new age fashion that is changing so quickly. And with this idea in mind, I am very proud to present Tweave. Telangana weaves with a twist. It is a signature store in partnership with the government of Telangana to provide handlooms of superior quality with the most modern of designs, but not at the prices that are prevalent in the market today. Our whole intention is to make handlooms more affordable and to source it directly from the weavers so that they are the ones who benefit the most. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్ని సస్యశ్యామలం చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాట్లాడిన ఆయన రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు సాగునీరు అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నెల 10న జరగనున్న శ్రీరామ్ సాగర్ పునరుద్దరణ పథకం శంకుస్థాపన పోస్టర్లను ఈటెల ఆవిష్కరించారు. మరోవైపు మహారాష్ట్రలో కట్టినటువంటి వందలాది చెక్ డ్యాంల వల్ల నీళ్లు రాక విలువైపోతున్నటువంటి ఈ పరిస్థితి నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పటి నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి పంటలకు గ్యారెంటీ ఉండాలి, నీళ్లు ఇన్సూర్ చేయాలనే సంకల్పంలో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి 10వ తారీఖు నాడు నిర్మల్ నుంచి
దాదాపు 1,00,000 మంది రైతాంగం నిజామాబాద్ జిల్లా నుంచి 1,00,000 మంది రైతాంగం కలవడానికి సమాయత్తం జరుపుతాం. కరీంనగర్లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 3 రోజులుగా దీక్ష చేస్తుండటం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెప్పగా తెల్లవారుజామున ఆయన్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోగా పోలీసులు వారిని పక్కకు నెట్టి తరలించారు. పోలీసుల తీరుపై మండిపడిన పొన్నం వైద్యానికి నిరాకరిస్తున్నారు. వైద్య కళాశాల ఏర్పాటు చేసే వరకు చికిత్సకు సహకరించేది లేదని పట్టుబడుతున్నారు. ప్రభాకర్ దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంచిర్యాల చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది మున్సిపల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మున్సిపల్ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు మున్సిపల్ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వంట గ్యాస్పై రాయితీని ఎత్తివేస్తున్నారన్న వదంతుల్ని కేంద్రం కొట్టిపారేసింది. పేదలకు ఇచ్చే రాయితీ కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన ఆయన వంట గ్యాస్పై రాయితీని ఎత్తివేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. పేదలు, సామాన్య ప్రజలకు అందించే ఎల్పీజీ, కిరోసిన్పై రాయితీని కొనసాగిస్తామని ప్రధాన్ చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 20 పేద కుటుంబాలకు మంత్రి గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన సైన్యం 5 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మచిల్ సెక్టార్లోకి ప్రవేశించేందుకు ముష్కరులు ప్రయత్నించడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు 5 ఉగ్రవాదుల్ని హతమార్చి వారి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా ఒక జవాను గాయపడ్డారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.